షోస్ చూసే ఉండుంటారు. బట్ అన్ని షోస్ లాగా 2 minutes 30 secondsలో చైతు గారు వస్తారు, 2 minutes 15 secondsలో అనన్య వస్తుంది. అలాంటివి ఏవి ఉండవు. ట్రెండింగ్ అంటే ట్రెండింగ్, ఎప్పుడు మనమే ట్రెండింగ్ కాదు. అలాంటిది మనకి కూడా ట్రెండింగ్ కపుల్ వస్తే ఇంకా ఎంత ఎనర్జీ ఫ్లో ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కటే ఎనర్జీ లెవెల్స్. సో స్టార్ట్ చేసేద్దామా ట్రెండింగ్ కపుల్తో? హాయ్ చైతన్య గారు, హాయ్ అనన్య. హలో హలో హలో, సూపర్ ఫైన్. మీరు ఎట్లున్నారు? సూపర్, నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. 30/21. అసలు ఇలా వీడియో అప్లోడ్ చేస్తే 9 million అంట, 10 million అంట. ఎక్స్పెక్ట్ చేశారా అసలు? మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బాగుంటుంది, రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంత పెద్ద అప్రిసియేషన్స్ అని. అన్నీ ఎక్స్పెక్ట్ చేసింది ఆల్రెడీ, మనకు ముందే తెలుసు కళ వచ్చిందంట. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది కంటెంట్ అని అయితే అందరం డెఫినెట్గా అనుకున్నాం షూట్ చేసేటప్పుడే, కానీ ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి నెంబర్స్ వరకు ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడైనా మీ ఆయన దారిలోకి వచ్చారా? చూడండి, నేను మాట్లాడకుండానే నా ఆన్సర్ చెప్పేస్తున్నాడు. ఏం దారిలోకి వచ్చాడు అసలు? దారిలో రాలేదంటారు. ఇంకా ఇంకా అంతే మొండిగా ఉన్నారా? మొండిగా ఉంది నేనా తన? అక్కడ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ అంత ప్రేమనిస్తున్నా కూడా మరి మీరు ఏమిస్తుంది ప్రేమని? సిరీస్ చూసారా మీరు? అసలు ప్రేమనిచ్చిందా ఎక్కడన్నా? మరి మీరు అర్థం చేసుకోకపోతే, ప్రేమనివ్వకపోతే ఎలా అండి? ఏమన్నా అంటే మోకాలు చిప్పర కొడతా ఫైనల్ గా ఉంటుంది. అర్థం చేసుకుంటున్నారు మేఘ్నా యాంగిల్ ని. తను ఆల్రెడీ ఐ లవ్ యూ అని కూడా చెప్పారు. నేను చెప్పాగా లాస్ట్ లో. లాస్ట్ లో చెప్పారు, స్టార్టింగ్ నుండి అర్థం చేసుకోలేదు. స్టార్టింగ్ నుంచి తను చెప్పలేదుగా. మేఘనా చూసావా ఏంటి? చెప్పు, గట్టి వార్నింగ్. ఈ మోకాలు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఇరగొడతాము. ఆల్రెడీ సిరీస్ లో అన్నిసార్లు ఇరగొట్టి మళ్ళీ ఎందుకు? స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు అంటే 30 years ఉంటుంది, వచ్చే వైఫ్ ఇలా 21 years అనేటప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? లైక్ చేయడానికి అగ్రీ అయ్యారా? కాన్సెప్ట్ బాగుంది అనిపించిందా? చాలా బాగుంది. అంటే వినగానే హోల్ రీజన్ ఇంతమందికి నచ్చిందంటే దేర్ సంథింగ్ గుడ్ ఇన్ ఇట్ అండ్ సంథింగ్ కనెక్టింగ్ టు ఇట్. సో నేను విన్నప్పుడు కూడా ఐ గాట్ కనెక్టెడ్. మంచి కాన్సెప్ట్ అని అనిపించింది, చేస్తే బాగుండు అని ఐ థాట్. యూనో ఇఫ్ ఐ కుడ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇట్ వుడ్ బి రియలీ గుడ్ అని. నేను ఆడిషన్ త్రూ వెళ్ళాను. సో నేను ఈరోజు ఆడిషన్ ఇస్తే నెక్స్ట్ రోజు చెప్పారు. ఆ 1 dayలో ఐ వాజ్ లైక్ లిటరలీ అరే వస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉండే. అండ్ ఫార్చునేట్లీ నెక్స్ట్ డే దే కాల్ మీ అప్ అండ్ సెట్ బాగుంటుంది అని. అండ్ స్టార్ట్ చేసేసారు. హిస్టరీ స్టార్ట్. రిపీటెడా? అమ్మో సూపర్. అనన్య, అంటే ఇంట్లో మరి పేరెంట్స్ని ఎలా ఒప్పించుకున్నారు? అంటే లైక్ ఇంకా బీటెక్ ఇంకా రన్నింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా అనిపించింది? ఎలా అగ్రీ అయ్యి ఎలా వచ్చారు? ఇంట్లో కూడా అదే డామినేషన్, సేమ్ వాళ్ళు సేమ్ టు సేమ్ డామినేషన్. అన్ని చెప్పొద్దు బయట. ఇది మా కోసం. చెప్పండి, ఫస్ట్ మీ గురించి చెప్పండి, తర్వాత నేను అతనికి ఒక డైలాగ్ చెప్పిస్తాను. డామినేషన్ అని కాదు, స్టార్టింగ్ లో ఫస్ట్ టైం ఈ ఇండస్ట్రీకి వెళ్తా యాక్టింగ్ చేస్తా అంటే భయపడ్డారు ఇంట్లో. డెఫినెట్గా వద్దు అన్నట్టే అన్నారు. బట్ ఒక 2-3 వీడియోస్ చేసిన తర్వాత వన్స్ దే అండర్స్టూడ్ ఇదంతా సేఫ్ ఎన్వైరన్మెంటే ఉంది తనకి అండ్ షీఈ్ హ్యాపీ అని అర్థమైనప్పుడు ఎంకరేజ్ చేశారు బాగానే. నిజమేనా ఇది? డామినేషన్ అంటే ఇంకా అంటే ఒక్కతే కూతుర్ని ఆబ్వియస్లీ డామినేషన్. ఇంకా ఆఫ్ కోర్స్ అలా కొంచెం అలా కొంచెం కొంచెం అంటే కొంచెం చాలా ఎక్కువ ఉంది, మొమ్మట పడుతుంది చెప్పడానికి అంతే. అర్ధగంట ఆగి ఇంటికి వస్తే ఇది మా కోసం, ఒక్కసారి ఆ డైలాగ్ మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం. అబ్జర్వ్ చేస్తారా మీరు? ఎప్పుడు మిమ్మల్ని తిట్టడమే చూడాలనుకుంటున్నారు. అవును, ఐ రియలీ లైక్. ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలకను గెలుకుతున్నాడు. సైలెంట్ ఉండాలి. కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలకు. రెడీ, వన్ మోర్. రెడీ, సీరియస్. సీరియస్. మీరు కూడా అలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. భయపడాలి. ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలకు. గలీజ్ మాటలు వస్తాయి, మర్చిపోయినావా? నిజంగానే గలీజ్ మాటలు వస్తాయి ఇప్పుడు. అది అసలు క్యారెక్టర్, అది చూసారా? దట్ ఈస్ అనన్య. నిజంగానే గలీజ్ మాటలు వస్తాయంట. లేదు, క్యూట్.
షీస్ సో క్యూట్. మీరు నన్ను అనాలండి, అమ్మాయిని అంటారేంటి? లేదు లేదు వస్తాం ఫామ్ లో Okay. నేను కూడా. నిజంగా ఒక డైలాగ్ అయితే నిజంగా చాలా చాలా ట్రెండ్ అయింది. ఏమయ్యా చిన్న పిల్లాడు వెళ్ళి చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? రా చేతిలో వేసి ఉయ్యాలి. బాగా చెప్పింది, మీరే చెప్పండి ఆ డైలాగ్ కూడా. చాలా బాగా చెప్పింది కదా. లేదు ఇది మాత్రం చాలా సీరియస్ గా ఉమ్. ఈసారి పర్ఫెక్ట్ గా చెప్తాం Yeah. ఓకేనా? అయినా ఏంటయ్యా నువ్వు ఏదో మోమాటస్తుడివి, మాట కలుద్దాం, మంచిని తెలుసుకుందామంటే ఏ టాపిక్ మాట్లాడినా ఏజ్ దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నావు. అవును చిన్నపిల్లనే, పెళ్లి చేసుకున్నావు కదా, చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? రా చేతిలో వేసి ఉయ్యాలుపై బజ్జబెట్టు. వెళ్ళవయ్యా, కింద పడుకోవడానికి పుట్టినట్టున్నావు. పిల్లని హక్ చేసుకొని పడుకో. మధ్యలో ఏదో కొంచెం పోయింది అనుకుంటా డైలాగ్. చాలానే పోయింది, but బాగా చెప్పింది. అవునా? కానీ చాలా మంచిది. లేదు చాలా సీరియస్ గా. ఇప్పుడు నవ్వరాలేదా చైతు గారిని చూస్తే? లేదు, అవునా? మీరు సీరియస్ గా అన్నారు కదా. అట్లా ఏదేదో చేస్తేనే నవ్వు వస్తుంది, లేకపోతే రాదు. అవునా? సో అనన్య, చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ సిరీస్లో చూసేటప్పటికి లాట్ ఆఫ్ పీపుల్ అనుకున్నారు చాలా సీరియస్నెస్ చైతు గారు అంటే చాలా కోపంగా ఉంటారు, యాక్సెప్ట్ చేయరు. బట్ ఇప్పుడు మాకు చైతు గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు, నిజంగా అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు ఇప్పుడు కనిపించింది కదా నేను ముందు డైలాగ్ అయ్యో, చెప్తుంటే నాకు ఎట్లా నవ్వించిండు ఆ, అంతే. కానీ సెట్ లో అట్లా ఉండేవాడు కాదు, ఆబ్వియస్లీ. వెరీ ప్రొఫెషనల్. కెమెరా ఉంటే యాక్చువల్లీ కెమెరా ఉండి సెట్ లో టైమ్ ఇస్ వాల్యుబుల్ కదా, అప్పుడు హీ వుడ్ బి వెరీ ప్రొఫెషనల్. కానీ అదర్ దెన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఆన్ సెట్ ఇట్లా అంటే మాకు ఇంటర్వ్యూస్ లో కెమెరా ముందు చాలా ప్రొఫెషనల్ ఇవన్నీ వద్దు, పర్సనల్గా ఎలా ఉంటారు చైతు గారు? పర్సనల్ గా నాకు అంత తెలియదు. షూట్లో తప్పితే మేము బయట ఇప్పటివరకు మాట్లాడుకోలేదు. ఇంటర్వ్యూస్కి వస్తే తప్పితే, నాట్ ఈవెన్ ఆన్ ఫోన్ కాల్స్. వస్తున్నావా లేకపోతే రావట్లేదు, హార్డ్లీ టాక్. మాకే జనరేషన్ గ్యాప్, మాకే ఐ మీన్ వండర్ అనిపిస్తుంది అసలు. ఇలా ఆ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయిందో ఇంకా అర్థం కాదు నాకైతే. వి డోంట్ టాక్ ఎట్ ఆల్, లిటరల్లీ వి డోంట్ టాక్. ఎవరు నంబర్ చెప్తే అసలు మాట్లాడుకో. ఓకే, సో మాకు మాత్రం ఇప్పుడు చాలా మంచి ఇద్దరు అంతా acting. కెమిస్ట్రీ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు, కెమిస్ట్రీ లేదు, వచ్చేస్తుంది కో ఎగ్జిస్ట్. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు. ఇక్కడ కూడా యాక్టింగ్ ఇక్కడ నుంచి బయటికి పోతే మళ్ళీ ఏముండదా? ఏముండదు. ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు కొట్టుకోము, అదైతే ఉంది. అదే. ఫన్ కొడుతున్నారు పాపం మరి. అంటే సిరీస్ లో అక్కడ కొట్టి ఇక్కడ కొడితే పాపం కదా. అంటే అది మగజాతిని తొక్కేస్ మీలాంటి వాళ్ళు. సూపర్. సో అయితే మన ఫస్ట్ సెగ్మెంట్ లో ఒక మంచి గేమ్ ఒకటి ఉంది. సో మరి ఇది ఎలా చేస్తారో ఎలా ఆడతారో. ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా? గిఫ్ట్ ఏంటి? ఎస్ 100. వి ఆర్ వెరీ కమర్షియల్. టోటల్ 6 ఉంటాయి. 6 లో ఎవరు ఎక్కువ అట్లీస్ట్ 3 ఈక్వల్ అయితే ఏమి ఉండదు. ఓకే, టై బ్రేకర్ పెట్టొచ్చు కదా, టై బ్రేకర్ పెట్టొచ్చు కదా అప్పుడు. సో అట్లీస్ట్ మీరు 4 తను 3 అయితే ఓకే డన్. ఓకే, ఎందుకు అదే ఎగ్జాంపుల్ ఎందుకు? నేను 4 తను 3 అనొచ్చు కదా. అంటే మరి ఇక్కడ పాపం హ్యాండ్సమ్ ఇన్నో వస్తాయి. నేను ఒంటరిదాన్ని అయిపోయినా ఇక్కడ. లేదు 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 లేదు, మీరు మనసులో మాట ఒంటరి ఫీలింగ్ చెప్తుంది. అవ్వద్దు. సో నేనున్నాగా నీకు, ఎంత టార్చర్ పెట్టినా నేను నీతోటే ఉంటా. అదేంటట్లా మరి మీరు నేనేం గెలిచినా అవ్వాలి మరి కదా? గిఫ్ట్ నాకు ఇచ్చేసేయాలి. అంటే అనన్య అలా చూస్తున్నా అలా ఒక బిస్కెట్ వేస్తే అలా పడుంటారు అంతే. అంటే సీజన్ 2 ఉంది, ఇక్కడ ఒక బిస్కెట్ ఇదంటూ ఉందంట, భయపెడుతుంది. జాగ్రత్త. ఓహో, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు డామినేషన్? అర్థమైంది. చిన్నపిల్లని సూపర్. అయితే ఇక్కడ కూడా ఏంటంటే నా దాంట్లో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు బేసిక్ గా. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. లేదు లేదు, ఓకే. ఇక్కడ చాలా మంచి వాళ్ళు, అక్కడ మాత్రం రాక్షసుడే 110%. సో మరి నేను మీకు సపోర్ట్ ఉంటే మీకు తన సపోర్ట్ ఉంటానంటాడేమో. ఫీల్ అవుతున్నా కదా ఎవరు లేరు. దేవుళ్ళు రాక్షసులు. సో ఇక్కడ ఒక మంచోళ్ళు ఒక రాక్షసుడు, ఇక్కడ ఒక మంచోళ్ళు ఒక రాక్షసుడు. ఓ తిని ట్రయాంగిల్ లో అట్లా అదే ఏదున్నా ఏదో ఇంటర్లింక్ పెడుతుంది. సరే తను అన్నదే ఒప్పేసుకుందాం, రెడీ, ఓకే నీ ఇష్టం. రెడీ. సో మరి ఎంత క్యూట్ ఉంది కదా, ఒప్పుకోవాలి తప్పదు మరి. క్యూటా? చూడండి అద్దాలను మర్చిపోవచ్చారా? సరే పిలవండి రాక్షసుని, క్యూట్నెస్ మనకెందుకు. సో నాకు తెలిసి ఈ పాటికి అసలు ఇక్కడే ఎక్కడో తిరుగుతా ఉండాలి వాడు అసలు. రాక్షస్ రాక్షస్ ఓ రాక్షస్. ఐ మీన్ ఇప్పటిదాకా అన్నది కదా నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అని. అయినా ఒక మాట చెప్తాను అన్నయ్య,
పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇద్దరికి మధ్య ఎక్కువ చెప్పింది నా గురించి ఇంట్రెస్ట్. నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? బాస్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, కాకపోతే అనన్య నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవన్నీ వద్దు, నేను బాగా వెళ్ళిపోయాడు. ఓకేనా? వీడే 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 రాకేష్ అంటే నేనే. వాడు మాట్లాడితే అనన్య నా వైఫ్ మేఘన నా వైఫ్ అంటున్నాడు. మేఘనా సిగ్గేస్తుంది. సరే సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. సో సపోర్ట్ అంటే మధ్యలో కూర్చొని అవసరంలా, దూరంకి వెళ్ళి కూడా సపోర్ట్ ఇవ్వచ్చులే. నన్ను అనన్య ఏం పర్లే, అనన్య ఏం పర్లే, అనన్య దాదా చాలు ఇంకా పర్ఫార్మెన్స్ చాలు ఇంకా చాలు ఆపేయి. చాలు ఇంకా చాలు చాలు, దూరంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ అంటే అక్కడ దూరంగా ఉంది కదా అని. చాలు ఇంక పర్ఫార్మెన్స్ చాలు. ఎస్ జీవించేస్తున్నాడు. నేను చూడగానే తన్మయత్వంతో పులకరించి ఆ మూవీ బాగుంటుందా? లేదు అనన్య ఇప్పటికీ అక్కడ ఎందుకు హలో నీకు అర్థం అవుతుంది అక్కడ ఇంకా ఎందుకంత కామ్గా ఊరుకున్నారు మధ్యలో కూర్చున్నా అని? అంటే ఎందుకు మోకాలు చెప్పలు ఆల్రెడీ తనకి కూడా చిరిగిపోయి ఉన్నాయి, నాది కూడా ఆల్రెడీ. అయ్యో రామా ఎక్కడ దొరికాడు? ఇదండి రాక్షసి ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఎస్. సో ఇప్పుడు అన్నయ్య నాకు రాక్షసినే భరించలేకపోతున్నా, ఇంకో రాక్షసులు అంటే కష్టం. తన దేవత, నాకు చూసి నేర్చుకోండి. నా దేవత చేసుకోండి. లేదు మాది 400 years బ్యాక్. సో తెలీదు. ఇప్పుడు చైతు గారు నేను మీకు సపోర్ట్ ఉన్నానండి. మేము సపోర్ట్ అన్నా, మేము కూడా సపోర్ట్ ఉన్నాం, రండి చూద్దాం. దూరం నుంచి దూరం. ఎస్. సో ఫస్ట్ రౌండ్ దమ్ స్లాట్స్ ఉంటాయి. సో నేనైతే చైతు గారికి సపోర్ట్ ఉంటాను. నేను అనన్యకి సపోర్టా ఉంటా, సపోర్టా జ్యూస్ తీసుకొని వస్తా. ఓకేనా? ఇట్స్ ఓకే. సార్ డోర్ తీయండి సార్. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ అనన్య. నేను గెలుస్తా. అంతేనా? గెలుస్తానని నువ్వు అనుకుంటున్నావు, గెలిపిస్తానని నేను ఇక్కడ మాటిస్తున్నా. సో మరి చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. మీకు కూడా లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. చైతు గారు మీరు అందులో ఒక పేపర్ తీసుకొని నేను తనకి రివీల్ చేయకుండా అది ఏం వచ్చిందో మీరు యాక్ట్ చేసి తనకి చెప్పాలి. తను గెస్ట్ చేస్తే నేను తీసిస్తా. ఇది బాగుంది. బాగుందా? మాట్లాడొద్దు, మాట్లాడితే నాకు పాయింట్ వచ్చేస్తుంది. డామినేషన్ చాలా గట్టిగా ఉంది. తెలుగు ఇంగ్లీష్ అన్ని తెలుగునా? అన్ని తెలుగు. ఓకే. అది పాతదా కొత్తదా? 2 అంటే 2 words 3 words అనేది కూడా చెప్పు. 4 words పాతదా కొత్తదా మధ్యలోనా? ఎన్టీఆర్, భీముడు, దానవీర శూరకర్ణ. ఎన్టీఆర్ ఏమన్నారు తప్ప ఎవరు తెలియదు నాకు. బాలకృష్ణ, గద, ఎవరు పట్టుకొని ఉంటారు? ఎన్టీఆర్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ వాళ్ళ నాన్న, దేవుడా, భీముడు, యముడు, యమ దొంగ. 4 words అన్నా? 4 words అయ్యామా? దొంగ అలా కాదు, యమ దొంగ ఒక్కటే వర్డ్, 4 syllables. సరే నెక్స్ట్. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది. థ్యాంక్ఫుల్లీ నేను గొప్పదాన్ని కాబట్టి అలా వచ్చింది. ఓ మై గాడ్. ఇక్కడ అసలు మాకు అవకాశం కూడా ఇవ్వరు. ఏమిటో నవ్వుతున్నారంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఓ సూపర్. 4 words. 4 words 4 syllables 4 words. ఇల్లు, వైఫ్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియ. ఓ మై గాడ్. ఓ మై గాడ్. చూసావా? లేదు. ఎన్ని వర్డ్స్? 4.
ఇదేంటో కూడా చెప్పొచ్చు. యా, పెళ్ళి. నాకు తెలియదు దాన్ని ఏమంటారు. ఇప్పుడు నేను మేఘన మేఘ పృథ్వీ 30/21 వెడ్స్ 2. It's a song. Okay, it's a song. It's a song, okay. It's a song. పాతదా కొత్తదా ఇంకా అన్ని లేవు హింట్స్. అలానే చెప్పు. మధ్యలో హీరో ఎవరు? మహేష్ బాబు. హీరోయిన్ ఎవరు? టైం అయిపోదా ఏంటిది? చీటింగ్ అయిపోతుంది ఇంకా. 10 9 10 చెయ్యి. ఇదేంటి? అభయహస్తం. 10 వేళ్ళు. 6 106 16 It's a song and 16 ఏళ్ళు. దగ్గరలోకి వచ్చారు. 30 ఏళ్ళు 16. I'm thinking I don't know this song. you know it. Oh, I know it. Mahesh Babu. That Mumayyad Khan song. Yes. అరే నాకు గుర్తురాట్లే సాంగ్, బట్ అది వచ్చేసింది కదా, నాకు ఇమేజ్ వచ్చేసింది. దట్ డజంట్ కౌంట్. So it's on age. ఇప్పటికి ఇంకా నా ఇప్పటికి ఇంకా ఈ point లేదు, cancel. ఓకే, వన్ మోర్. ఇంకోటి అయిపోయింది. అయిపోయింది. 2 ఇప్పుడు ఓకే. Yeah. యూ హ్యావ్ 2 points. యా, ఐ హావ్ 2 points. నేనే తీస్తా. ఇది కూడా నువ్వే తీస్తావా? ఇట్స్ ఫన్. ఏ నైస్. చెప్పేస్తారా? మీరు మాట్లాడొచ్చు. ఇంతకుముందు చేశా కదా, ఆ ఫ్లోలో నేను మాట్లాడతా. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ 30/21. టైం. ఒకసారి ఇంట్లో మూవీ నేమే కదా, నో సాంగా? ఓకే. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా. ఏంటో చెప్పొచ్చా? నో. 30/21. ఎస్. 1:30. టైం. వాచ్. 1 వాచ్. ఆగాలి. ఇల్లు. రా. మీకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి హింట్ ఇస్తున్నా. అతనికి వచ్చేసింది, తనకి కావాలని చెప్పట్లే. ఇది డైలాగ్. ఓ డైలాగా? ఓకే. గంట ఆగి ఇంట్లోకి రా. అది చెప్పడానికి ఇంతసేపు. నాకు దీనికే గ్రేస్గా 3 points ఇచ్చేసేయాలి. మొత్తం నువ్వే తీసుకో పాయింట్స్, అండ్ మొత్తం నువ్వే గ్రేస్గా 3 points ఇవ్వాలంట. కమెంట్స్లో చెప్పండి చెప్పిన. ఓకే. మూవీయా, సాంగా, డైలాగా? డైలాగ్. ఓకే. మన సిరీస్లోనే కాదు, మూవీలోదా? ఓకే. డైలాగ్. పాప, నువ్వు బేబీ. నీకు బేబీ. అరే Baby. సంపత్ తమ్ముళ్ళలో నీ రాసుకోరా. బేబీ. పట్టేసి ఆ సినిమాలోదా? పట్టేసి ఏంటి, ఏం చేస్తున్నా? కరెక్ట్గా చేయదోటి. మూవీ పేరదా? డైలాగ్ మళ్ళీ చెప్పి స్టార్టింగ్. అమ్మతో అడ్డంగా నరికేస్తా. ఎస్. బేబీ ఉంటే ఇది అమ్మనే కదా. ఏంటి మీకు బేబీ ఉందా అంట? ఓహో, అమ్మ ఇది. అనన్య. కమాన్. ఓకే. నిజంగా ఇవిడికి ఇచ్చేసి పాయింట్ కదా. యు అండర్స్టాండ్. డైలాగేనా? 110% అనన్య విన్నర్. సాంగా? సాంగ్. ఓకే. పాతదా కొత్తదా?
ఇప్పటిదోనా మధ్యలోనా ఇప్పుడు రీసెంటా ఇన్ బిట్వీన్ ఒక 3-4 years నాదేనా? మీ జనరేషన్ అయ్యో పంచ్. చెప్పు. వాటర్, గ్లాస్, చేపలు, కళ్ళు, గుడ్డివాడు. వర్డ్స్తో చెప్పచ్చా? ఇది కొంచెం కష్టం కాబట్టి చిన్న ఎగ్జామ్షన్ 0.5 పాయింట్స్కి అంతేనా? వర్డ్స్తోని. ఓకే డన్. ఓకే, స్పెక్స్ ఉన్నాయి. స్పెక్స్ తీసేస్తే ఆ మనిషికి ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? కనిపిస్తుంది. అదిగో ఏం మసక మసక చీకటిలో నల్లతోట వెనకాల. సో నాకు 2.5 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి నేను గెలిచేస్తాను. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సారీ, ఈ రౌండ్ ఇది తీసుకెళ్ళిపోవచ్చా? ఆఫ్ కోర్స్. సో ఫస్ట్ సెగ్మెంట్ చాలా చక్కగా విన్ అయ్యారు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇంకోటి ఉంటుంది. ఇన్ కేస్ కనుక తను విన్ అయితే అలానే చేస్తుంటది అనన్యాన్ని కూర్చోబెట్టుకొని పికప్స్ చేయాలి. ఏంటి మంజు, చంపేస్తావా నన్ను? పాపం అసలే వయసు అయిపోయింది. ఏంటి ఎగ్రియా మీరు? వయసు అయిపోయినా ఎగ్రియా మీరు? ఇప్పుడు అలాగే ఉంది, పర్లేదు. ఇప్పుడు చేసేస్తాడు. రియాక్ట్ అయ్యారు వయసు అయిపోయింది అంటే. తమ్నైల్కి ఇది రాసుకుంటారు పోస్టర్ అదే. అయితే ఇప్పుడు ఇంకో సెకండ్ రౌండ్ ఉంది. సెకండ్ రౌండ్ సెగ్మెంట్ ఏంటంటే లైక్ సేమ్ ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే మీరు అక్కడ నేమ్ ని రివీల్ చేశారు. ఇప్పుడు ఆ నేమ్ మీరు చూసి డ్రా చేస్తే తను చెప్తారు. నేమ్ రాయాలా? నేమ్ ని మీరు డ్రా చేయాలి. మీరు పేపర్ లో ఏదైతే చదివారో దాన్ని డ్రా చేస్తే పేపర్ లో ఏ వర్డ్ అయితే ఉందో మీరు డ్రా చేసింది కరెక్టా కాదా అనేది తను చెప్తారు. రెడీ? ఓకేనా? రెడీ. యా. ప్రాపర్టీస్. మళ్ళీ మ్యాజికా? లేదు, స్టాప్ బ్లాక్. రెడీ? రెడీయా? చలో. సో ఇందులో 6 ఉంటాయి. మీరు 3, అనన్య 3. ఇవి లేవా అందులో? అంటే మేము మాకు తెలియక పాడు చేసేసాం, సారీ. ఎస్. సో చేతు గారు ఫస్ట్. రెడీ? యా. తీసుకోవాలా? కమాన్ చేతు గారు రండి. తీసుకోవాలా? ఎస్ తీసుకోండి. ఏవైనా 3 పిక్ చేసుకోవాలి మీరు. యా. అలా అడ్వాన్స్ లో తీసుకుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఏం డౌట్ ఏముంది? కావాలంటే వేరే తీసుకుంటా, దాని ఏముంది? ఏది వేరే తీసుకోండి. 3 కూడా మీరేనా? ఓకే యా. సో ఈ 3 మీరు వేరే తీసుకోవాలి అంతేనా? అంత మళ్ళీ అవే తీసుకున్నారు. ఏంటి నమ్మట్లేదు? నేను ఒప్పుకోను. ఓకే ఓకే. అతను ఏంటనుకుంటున్నాడు? అయ్యో నేను చూడలేదు అంత చూడదు, అబ్జర్వ్ చేయదు. గెలిపిస్తానన్నారు మరి. కమాన్. మన అస్సలు చూడదు. ఓకే రెడీ కదా? కన్ను, బొట్టు, బొట్టు, బుట్ట బొమ్మ, పెళ్ళి, సింధూర్, కుంకుమ, పెళ్ళి, బొట్టు, పెళ్ళి బొట్టు, పెళ్ళి బొట్ట. ఏంటది? జస్ట్ a word, you just have to guess it. జస్ట్ random words. Random word అంతే. ఓకే. చూసారా గెలిపిస్తాను ఎంత ఈజీగా చెప్పాను. నెక్స్ట్ బోట్, ఉప్పెన, బీచ్. ఓ అది అదా? గోదావరి అదా? కదా, గుండెల్లో గోదావరి. ఇంకా పాతదా? ముందుదా? గోదావరి గుండెల్లో. ఇది కూడా పెళ్ళియా? ఇప్పుడు మాస్టర్ పీస్ వేయాల్సిన అవసరం లేదు, నేను గెస్ట్ చేసేటట్టు వేస్తాను. పెద్దగండు బాబు, బోట్, షిప్,
టైటానికా నా ఫేవరెట్ మూవీని ఇంత అసలు కూనీ చేసిండ్రు దాన్ని. అవును, టైటానిక్ అని ఉంది. ఇంకేంటి వాటర్ షిప్ ఇంకా అంతకంటే ఎక్కువ డ్రా చేస్తాడు అంతే. ఓకే, నిన్ను గెలిపించడానికి ఎంత కష్టపడుతున్నా చూడు. అది స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా చూపించి అట్లా అది బోటా అని అడిగి. రెడీ, లాస్ట్ వన్. నో యాక్టింగ్, ఓన్లీ డ్రాయింగ్. మనసు, హార్ట్, లవ్, లవ్, వన్ లవ్, ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. ఇది ఓకే, కంగ్రాచులేషన్. సూపర్. నేను వెళ్ళిపోవాలా? ఇప్పుడు అనన్య. తెలుగు వచ్చా? వచ్చు. హహా. రావడం గుర్తుందా? ఆన్లైన్లో క్లాసులు విని అనన్య, నువ్వు బీటెక్ చదువుతున్నావు అని ఇయర్ రింగ్స్ కూడా బేబీ ఇయర్ రింగ్సా? యాంగ్రీ బర్డ్స్. నేను యాంగ్రీ కాబట్టి. యాంగ్రీ బర్డ్ కదా, బ్యాట్మ్యాన్. ఓ మై గాడ్, అంత మంచిగా డ్రా చేసిన నేను. సో ఎక్కడన్నా బ్యాట్మ్యాన్ యాంగిల్లో మరి మీరు ఎలా గెస్ చేయగలిగారు? బ్యాట్ లాగా అనిపించింది, బ్యాట్మ్యాన్ అనుకున్నాను. అదే మరి అంతే అయిపోయింది. పేపర్ లీక్ అని అనుకుంటారు, కాకపోతే నా ఇంటలెక్చువల్తో నేను దాన్ని గ్రహించా. అమ్మాయి తెలుగు చదవడం వచ్చింది. రెండో దానికి నేర్చేసుకున్నాను. అది కొంచెం కష్టంగా ఉండే. తాలి, తాలి, తాలి బొట్టు. ఇంకొంచెం చెప్పాలి అట్లా తాలి. కదా సిరీస్ లో కూడా సేమ్ ఇంతేనా? యా, అంతే. యాక్టింగ్ లో కూడా నేను ఎంత మంచిగా క్లూజ్ ఇచ్చినా గెస్ చేయలేకపోతే. సెట్స్ లో ఎవరు ఎక్కువ టేక్ తీసుకునేవాళ్ళు, మీరా తనా? ఇద్దరం తీసుకుపోయేవాళ్ళు. ఇద్దరు తీసుకోలేదు, సింగిల్ టేక్. ఓ మై గాడ్. మీరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు కావాలని నేను ఆడుతున్నప్పుడు. మీరు టీం అయిపోయి అన్ని చూస్తున్నా నేను. కమాన్. అమ్మో, ఇక్కడ కూడా తాలి. ఇంకా తాలి వన్ వర్డా? తాలి పార్ట్ ఆఫ్ ఇట్. అసలు తాలే కాదు, తాలికి ఇంకో పేరు. పెళ్లి సెరమనీ, పెళ్లి పందిరి. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. దట్ పెళ్లి, పెళ్లి ఇస్ వన్ వర్డ్. పెళ్లి మండపం. ఇది అయిపోయిన తర్వాత ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళని వచ్చి డ్రా చేయమని చెప్పండి. పెళ్లి పుస్తకం. పెళ్లి, పెళ్లి ఇస్ వన్ వర్డ్. పెళ్లి సంబరం. పెళ్లి సందడి. కార్లో ప్రేమ. కార్లో ప్రేమ. పెళ్ళైన కొత్తలో. అలా ఏదో చీటి. ఇది ఎవరు ఇచ్చింది నాకు? ఐ ఇమ్మీడియట్లీ వాంట్ టు నో. ఆ స్టాప్ బ్లాక్ లాగా వచ్చి కంటిన్యూ. అంతేనా? ఏం చేస్తామన్నా నేను అంతేనా? స్టాప్ బ్లాక్ లో రమ్మనండి. ఐ మీన్ ఏమైంది? ఒక్కసారి అది కూడా అన్ననే ఇప్పుడు కొడతా ఏంటి? పెళ్ళైన కొత్తలో ఎలాగిస్తారు? ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయిపోతుంది కదా, దాని తర్వాత కొత్త అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఏంటి సార్? ఇప్పుడు మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, ఎట్లా కొత్తలా ఏంటది? పెళ్ళైన కొత్తలో చూపి. ఇప్పుడు ఏంటి పెళ్ళైన కొత్తలో? ఇప్పుడు అనన్య మన పెళ్ళైన తర్వాత చూపి ఫస్ట్ అక్కడ. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా ఎలాగో. పెళ్ళైన కొత్తలో ఎలాగిస్తావు? ఇప్పుడు ఏంటి సార్ బటర్ ప్లానింగ్ రాస్తావే? తొలి ఏదది బొట్టు, పెళ్లి బొట్టు అంటే ఇప్పుడు ప్రేమ. ఇప్పుడు
సార్ ఇప్పుడు తొలి ప్రేమ అంటే ఫస్ట్ లవ్, పెళ్ళైన కొత్తలో అంటే చైతు గారు అసలు అన్ని నా feelings ని express పెళ్ళైన చేస్తున్నా. కొత్తలో పెళ్లి పొట్టు అని పెళ్లికి సంబంధించిన పెళ్లికి సంబంధించి అదే అడగండి నేను first. పెళ్లి చేసుకొని నరకం అనుభవిస్తున్నా, నీకెందుకు రా కర్మ? సార్ అలానే నా గుండెకాయ. నువ్వు నీ గుండెకాయనే రా ఇక్కడ, నీ గుండెకాయతో ఆలోచించి పెళ్ళైన కొత్తలో ఎలా డ్రా చేస్తావో డ్రా చేయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా అందరు కూడా అలా కూర్చోండి, నేను డ్రా చేసి చూపిస్తాను. సరే దా. మాస్టర్స్ లో నేను చాలా అద్భుతమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేర్చుకున్నా. మాస్టర్స్ లో మాస్టర్స్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకే, ఆ రెండు ఉన్నాయా ఒకసారి? సరే, ఆబ్వియస్ గా పెళ్ళైన తర్వాత ఐ మీన్ పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే ఇట్లా 4 మంచాలు ఉంటాయి అన్నమాట. మంచం ఉంటుంది, దిస్ ఇస్ మంచం. అబ్బాయి అది చెప్పొద్దు మంచం అని, మేము మాకు అర్థం అవ్వాలి. సరే సార్, 4 కోళ్ళు ఉన్నాయి అంటే కింద కాళ్ళు. అబ్బాయి మంచి ఫస్ట్ నైట్ లో ఉన్నాడు. రామకృష్ణ ఇక్కడ అమ్మాయి ఉంది. వచ్చాయి బోట్ కూడా తట్టుకోలేకపోతుంది నీ క్రియేటివిటీని. ఇది నిపుల పర్యవేక్షణలో జరుగుతుంది, దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకోటి ఏమైనా చేయనా నేను? థ్యాంక్ యూ. చేసింది చాలు. సరే వెళ్తున్నా. అనన్య నీకోసం సపోర్టా తీసుకొని వస్తా. ఏ డోర్ తీరా కింద. వెళ్ళిపోయాడా? మాయమైపోయాడు. మాయమైపోయాడా? Continue అన్ని మ్యాజిక్ చేయొచ్చా ఉన్నాయి. చూసారా మస్తీ విత్ మంజుషాలో ఎన్ని మ్యాజిక్స్ ఉన్నాయో. మ్యాజిక్ విత్ మంజుషా పెట్టుకోవాలి అప్పుడు. అనన్య డ్రా చేసే లోపు మన అనన్య గురించి మాట్లాడాలి. ఏయ్, సో ఏం gossip ఆ? చేస్తుంటది అంటే షూట్ టైంలో ఏం చేస్తుంటది? బాగా అల్లరి చేస్తుంటదా? చాలా విపరీతమైన అల్లరి, చిన్నపిల్ల కదా, చాలా అల్లరి చేస్తుంది. అయితే మొత్తానికి చిన్నపిల్ల అంటారు, 100% డౌటా? అందుకనే మొండితనం కదా. పెంకితనం. పెంకితనం, మొండితనం కాదంటారు. మొండితనం కూడా అనొచ్చు. ఏంటి అంటే చుంచేస్తా మోకాలు అలా ఇరిసేస్తానని చెప్తాం. వైలెంట్ బాగా. ఏంటి ఏం చేస్తున్నా? వావ్, ఇంకొకసారి ట్రై చేస్తా. పావురం సూపర్. అంతే, సూపర్ మూవీయా? సూపర్ మచ్చి. ఐ వన్ కదా. ఐ వన్. Why? How you నేను won? గెస్ చేశా కదా అన్ని. నేను అన్ని గెస్ guess చేసిన కదా. చేసేసారు. నేను అన్ని గెస్ చేసిన. ఎప్పుడు మీరు guess అన్ని గెస్ట్ చేశారా? అయ్యో, ఈ రౌండ్ లో ఈక్వల్. లేదు లేదు, తను ఒకటి మిస్ అయింది కదా. ఏది? ఎస్, వాడు వచ్చి డ్రా చేసాడు కదా. పెళ్ళైన కొత్తలో. అది గెస్ చేసినావు కదా. కాదు, ఇప్పటికి ఇంకా నా వయసు 16 మిస్ అయింది కదా తను. అది అది- అటు ఇటు అయినా కన్ఫ్యూజ్ ఈ రౌండ్ నేనే అది గెలిచా అసలు అవునా? అంతే. లేదు లేదు, బోత్ ఆర్ ఈక్వల్. సూపర్. ఏ నాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి. Yeah. 30 vs 21 లో కాదు, ఇప్పుడు ఆల్రెడీ సీజన్ 2 మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నో ఐడియా. నో ఐడియా. అంటే సీజన్ 2 పోనీ ఎలా ఉండిపోతుందని మీ ఆడియన్స్, ఫ్యాన్స్ మేమంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోనీ. తెలీదు, ఇంకా రైటర్స్ రాస్తున్నారు, ఇంకా వాళ్ళ ఐడియాని. ఈ మంత్ ఎండ్ కి అయితే మూవీ కట్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆల్ 6 ఎపిసోడ్స్ నుంచి ఒక మూవీ లాగా 2 hours, ప్రాబ్లీ 2 hours 15 minutes ఎంత ఉంటుంది. మూవీ కట్ రిలీజ్ చేస్తున్నారు, ఎట్ స్ట్రెచ్ మూవీ లాగా. దాని తర్వాత ఇంకా రైటింగ్ అంటే ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అని దే స్టిల్ థింకింగ్. ఇదివరకు ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ డ్రైవ్ని ఎలా తీసుకెళ్ళాలనేది వాళ్ళందరూ కూర్చొని దెన్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ రైటింగ్. అంటే మళ్ళీ ఒక న్యూ లైఫ్ని, న్యూ కపుల్ని మళ్ళీ చూడబోతున్నాం అనమాట ఇదే సిరీస్లో. సీజన్ 2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేనా? ఏదన్నా జరగచ్చు. అప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద క్యారెక్టర్ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీ. అంతేనా? డైరెక్టర్ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా మీకు మీ వెబ్ సిరీస్. హరిశంకర్ గారా? హరిశంకర్ గారు. ఓకే, హరిశంకర్ గారు. దట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అంటే అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన చూసి అలా వీడియో చేసి పెడతారని. అంత పెద్ద డైరెక్టర్ చెప్తే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ ఉండే ఫస్ట్. అంటే యూజువల్గా ట్వీట్ పెడతారు, లేకపోతే ఆయన వీడియో చేసి మరీ పెట్టారు. నేను ఫస్ట్ విన్నాను, నాకు పెద్ద లేకుండే. బట్ యూనో చూసిన తర్వాత నేను ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, దిస్ ఇస్ చాలా చాలా బాగుంది అని చెప్పారు హరిశంకర్ గారు. సో ఎగ్జైటింగ్, వెరీ ఎగ్జైటింగ్ ఉండే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ రాజమౌళి గారు ట్వీట్ చేశారు, ఒక మెసేజ్ చేశారు. కమెంట్
కామెంట్ చేశారు బేసికలీ ఒక డాన్స్ బిట్ పైన, దరిద్రం సాంగ్ ఉంది, ట్రిప్పింగ్ ఓవర్ దట్ సాంగ్ ఫుల్ వర్షన్ రిలీజ్ చేయండి. సో వెరీ హ్యాపీ, మంచిగా అనిపిస్తుంది. అంటే యూనో వెన్ యూ గెట్ టు నో దట్ యు వర్క్ ఈస్ బీన్స్, వాళ్ళందరూ చూస్తున్నారు అండ్ దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు అని అంటే ఓవర్ ది మూన్ ఫీలింగ్. సో చాలా మంది ఇండస్ట్రీ నుంచి, చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, చాలా మంది క్రియేటర్స్, డైరెక్టర్స్ చాలా మంది ఫోన్ చేశారు. దే స్పోక్ అబౌట్ దిస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు, పర్సనల్గా కాల్ చేసి చెప్పారు. తనకైతే ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవునా అనన్య? తమిళనాడు నుంచి హిప్ హాప్ తమిళ మెసేజ్ చేసిండు. హిప్ హాప్ తమిళ్, హీ కాంప్లిమెంటెడ్ ది సిరీస్. ఓకే, ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి ఫిలిం? సో ఫార్ అయితే అంతేం రాలేదు, ఓకే, బట్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పటికైతే దాంతోనే వీఆర్ హ్యాపీ. నాకు ఫోన్ చేస్తున్నారు చాలా మంది, మీ హీరోయిన్ సినిమాలు చేస్తుందా, మీ హీరోయిన్ ఇచ్చేస్తుందా అని. అయ్యో, హీరోగా మీరు చేస్తారని అడగట్లేదా? నేను ఆల్రెడీ వేరే చేస్తున్నాను, మీ హీరోయిన్ కూడా చేస్తాను మీతో పాటు అని. మీతో పాటు? మాతో పాటు, ఇందులో కూడా మీతో పాటు చెయ్యనని చెప్పేసాం, నాతో చేయను అని చెప్పింది. సో అంతే కదా, అలా ఏం లేదు. తనకు కూడా నన్ను అంటే తనకి నెంబర్ ఎవరు తెలియదు, నాకు ఇండస్ట్రీలో సర్కిల్ తెలుసు కాబట్టి పీపుల్ కాల్ అప్ టు మీ, తను ఏం చేస్తుందా వాట్ ఇట్ అని. తను నెక్స్ట్ లెవెల్ కదా, ఇప్పుడు అంతా మేనేజర్స్, ఇట్స్ ఆల్ అనన్య హ్యాపెనింగ్. అవునా? అంతేం లేదు. లేదు కదా. సో మరి ఏంటి, రెడీయా చేయడానికి? ఏం చేయడానికి? యాక్టింగ్. అదే మీ ఫిలిం లో మరి హీరోయిన్ గా వద్దా మరి మీకు? కావాలి. మరి ఇలా సెటర్స్ ఇస్తే ఎట్లా సెటర్ మిస్ అవుతుంది? ఏదో మూడు పిల్లలు అనుకున్న తర్వాత కొంచెం. సో నెక్స్ట్ మళ్ళీ మంచి స్టోరీ వచ్చి క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే అట్లేం లేదు. చెయ్యం ఒకరితో నొక్కలం అనేం లేదు. అప్పుడు 31 వచ్చేస్తుందేమో లేదు అనన్య, అప్పుడు చెయ్యాలి అని కూడా లేదంట. 31 వచ్చేస్తుంది అంట. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, అంతేనా? ఎప్పుడైనా ఇలాగే ఉంటాడు. అది పాజిటివా నెగిటివా అని ఇంకా మీరు అది మీ అండర్స్టాండింగ్ వదిలేస్తుంటాను. ఎప్పుడైనా కాదు, ఇంతకేం నువ్వు చేస్తావా చేయవా నాతోటి? స్క్రిప్ట్ మంచిది తీసుకురండి, నేను తీసుకురావాలంటే అప్పుడు చేస్తాను. అలా అలా అంటే ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక్కడ, హ్యాపీ. అదే రకంగా రెడ్ సిగ్నల్ కూడా వచ్చింది. రెండు షీస్ బీయింగ్ అందుకే yellow న్యూట్రల్, షీస్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. సరే, నాతో చేయకపోతే తనకే నష్టం, నాకేం లేదు. ఎందుకట్లా అనన్య? అడుగు, ఎందుకు నష్టం అని అడగాలి. ఎందుకు నష్టం? ఇంత సక్సెస్ఫుల్ పేరు నువ్వు వదిలిపెట్టుకొని ఇంకోటితోట పోతా అంటే జనాలు ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు అనన్య? కాదు అనన్య, బయట ఎక్కడికైనా వెళ్తే వేర్ ఇస్ యువర్ హస్బెండ్ అని అడుగుతున్నారు. అయ్యో లేదు, ఇప్పుడు వెళ్ళట్లే కదా, ఎగ్జామ్స్ రాసుకుంటూ కూర్చుంది లాస్ట్ బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. లైఫ్ కాదు అనన్య, ఇప్పుడు కాలేజ్లో కానీ, లేదు అంటే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంటే కంప్లీట్గా 30/21 గురించి కానివ్వచ్చు, లేదు అంటే చైతు గారి గురించి కానివ్వచ్చు, ఏమని అడుగుతున్నారు? అడగట్లేదు ఏమి, కాంప్లిమెంట్స్ వచ్చిన ప్రతిసారి నోటిసబుల్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఒక మూవీ చూసినా కూడా హీరో బాగా చేశాడు ఆర్ హీరోయిన్ బాగా చేసింది అంటారు. కానీ మా సిరీస్కి ఐ థింక్ చైతన్య కాంప్లిమెంట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు, నాకు కాంప్లిమెంట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు చైతన్యకి ఇస్తున్నారు, మాకు ఇచ్చిన వాళ్ళంతా క్రూని కూడా కాంప్లిమెంట్ చేస్తున్నారు. సో అన్నీ అందరికీ నచ్చుతున్నాయి. సో దట్ ఈస్ రియల్లీ నైస్. మీ వెబ్ సిరీస్లో మీకు బాగా కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి, ఫేవరెట్ సీన్స్ ఏంటి బోత్ ఆఫ్ యూ? అంటే ఒకటే సీన్ నేను ఇద్దరికి ఆన్సర్ చెప్పేస్తాను. తనది మీరే చెప్తారు. ఏదైనా హస్బెండ్ ఇన్ని ఇంటర్వ్యూలు చేసినాం అన్ని ఆన్సర్స్. తనది ఫైనల్ ఎపిసోడ్ బాత్రూమ్ సీన్ ఆర్ 4th ఎపిసోడ్ రోడ్ సీన్. నాది 5th ఎపిసోడ్ ప్రపోజల్ సీన్. 4, 5, 6 గిఫ్ట్. దీనికి పాయింట్స్ గిఫ్ట్స్ ఏమన్నా ఉంటాయి? yes already చాక్లెట్ ఉంటే తెచ్చేయండి అబ్బా. ఊరికే లేదు, మేము ఆల్రెడీ 3 nights అండ్ 2 ఆల్రెడీ మేము ప్లాన్ చేసాం. 3 nights 2 days అంట. నీకు ఓకేనా? ఎవరికి ఎప్పుడు ఎవరితో మొగుడు ఉన్నారు వాడి గురించి ఎప్పుడు ఎవడు 30/21లో లాస్ట్ ఎపిసోడ్ ఏంటి? 31st night. 31st night కదా? 31st night, ఫస్ట్ నైట్ కాదు. 31st అన్ని 31st night లో ఒక్క రోజైనా ఫస్ట్ నైట్ అవ్వలేదు. మరి అదే ఫస్ట్ నైట్ గా 3 days 2 nights అంట గెలిచిన వాళ్ళకి. నువ్వు గెలిస్తే నువ్వు ఓడుతూనే వెళ్ళొచ్చు, నేను గెలిస్తే నేను ఓకే, ఇది ఓకే.
ఇది ఓకే అంట. ఇక రాక్షసుడే కరెక్ట్, ఆడితో పంపిద్దాం. ఉన్నాడా వెనకతన? రే ఉన్నావా, ఇంకా రాలేదా? సపోటా జ్యూస్ చేస్తున్నాడేమో. ఇంకా సపోర్ట్ చూస్తున్నాడు. అదే కరెక్ట్ నీకు, అదొకటి వెళ్ళు. సో అయితే ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్, Yeah. మీకు ఒక సర్ప్రైజెస్ అన్నమాట. యా ప్లీజ్. రెడీయా? రెడీ. ఎస్. అసలు ఏంటి అడగరా నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానని? ఎందుకు కూర్చున్నారు? సర్ప్రైజ్. ఏంటది? అక్కడ ఎవరున్నారు? మ్యాజిక్. ఓ ఓ సర్ప్రైజ్. ఇప్పుడు ఏంటి, మ్యాజిక్ షోనా? ఎస్. హలో, హలో సార్, వెరీ ఎక్సైటెడ్. హలో 30, హలో 21 అండ్ హలో 16. ఎస్ అఫ్ కోర్స్ నాకు తెలిసి మీరు ఇటు షిఫ్ట్ అవ్వాలి కదా. అదే నేను మధ్యలో కూర్చోవాలి కదా, నువ్వేంటి ఇలా మధ్యలో వచ్చి కూర్చున్నావు? అంటే ఇద్దరు అమ్మాయిల పద్ధతిలో నేను కూర్చుంటే బాగుంటది. అట్లా కదా, ఇప్పటి వరకు అక్కడే కదా అంటే magnet లాగుతుంది. ఆల్రెడీ మూవీ అక్కడ So, అయిపోయింది ఇప్పుడు కాబట్టి నేను నెక్స్ట్ అప్కమింగ్. ఓకే, నాకు ఓకే. Oh my God. నాకు మీకు మధ్య ఏదన్నా ఉందంటే నాకు ఫుల్ హ్యాపీ అండి. అచ్చా, నాకు మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఫుల్ హ్యాపీయా? ఏమన్నా అడ్డు ఉంటే అంటే ఇప్పుడు నేను ఇక్కడ అంటా. అడ్డుగా ఉన్నావనే కదా నువ్వు ఇటు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి. షో మై గాడ్. బా ఇప్పుడు ఎంత బాగుందండి, అది ఇద్దరు పిల్లల ముద్దుల మొగడులా ఉన్నారు. బా క్యాప్షన్ కూడా భలే సెట్ అయిందండి మీకు నిజంగా, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. ఎవరంటే ఎక్కువ ఇష్టం అని మాత్రం అడగదు. ఏంటి? ఎవరంటే ఎక్కువ ఇష్టం అని మాత్రం అడగదు. ఆఫ్ కోర్స్ ఇద్దరు ఇష్టమేగా, ఇద్దరు అంతే. అంతేగా. ఓకే. ఇద్దరికి మీరంటే ఇష్టం, నేనంటే ఇష్టం. అందుకే అది పక్కన అది నాకు కూర్చున్నారు. డౌటే. డౌటా? లేదండి, మీ అంటే చాలా ఇష్టము, కానీ అది ప్రేమను చూపించలేకపోతున్నాడు. అప్పుడప్పుడు అక్కడ ఆగుతున్నాడు, 21 కదా అని చెప్పేసి అక్కడ. ఇష్టమే, కానీ నీకే ఇష్టం లేదా? అవునా? మంజు, నీకు నీకు ఇష్టం లేదా? నన్ను నేర్పమంటారా? వచ్చేసింది dialogue. ఓకే ఫైన్. సో ఐఎమ్ హియర్, రామ్ అఖిల్ మెజిషియన్. సో జస్ట్ ఐ, హలో సార్. హలో. హాయ్ రామ్ గారు, ఇంకా నేను ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకండి మీరు నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటున్నారా? ఇంట్రడక్షన్ ఎందుకండి నా గురించి? అందరికి తెలుసుగా జనాలకి నా గురించి ఏంటో. అయ్యారా? లేదండి, షాక్ కూడా అవ్వలేదు ఇక్కడ. అమ్మో పంచులేసేస్తున్నారు. మీరు ఏంటి కమెడియన్, మ్యూజిషియన్? లేదండి, అవన్నీ మీ దగ్గర నేర్చుకున్నాం, వాళ్ళ మూవీ చూసి నేర్చుకున్నాం. 30 Weds 21 నుంచి నేర్చుకున్నాం చాలా. ఆఫ్ కోర్స్. ఓకే డన్, రెడీ. ఓకే షూర్. Yeah. రెడీయా? సో మా కపుల్ కోసం ఏం చేయబోతున్నారు, ఏంటి ఏం చేయాలి వాళ్ళకి? ఏం చేయాలి? మ్యాజిక్. సర్ప్రైజ్? మ్యాజిక్ చేయాలా? ఇంకేమన్నా చేయాలా? మ్యాజిక్ చేస్తే ఇంకేమో- చాలు. ఆల్రెడీ అక్కడ పెళ్లి అయిపోయింది, ఇక్కడ మీకు కూడా కలిపి పెళ్లి చేసేయాలా? ఏంటంటే వద్దుగా? నాకు తెలిసి మీరైతే రెడీగా ఉన్నారు అనుకుంటా, నాకు తెలిసి. లేదండి, ఇంకా టైం ఉంది. అదేం లేదుగా. ఫైన్, ఓకే. సో ఏంటి మెజిషియన్స్ అనగానే ఏదో కోట్ వేసుకుంటారు, అన్ని కోట్లు పెట్టేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారా? సిగరెట్ కూడా తాగుతారా మీరు? వద్దా? మీరు ధూమపానం, తాగారు. మద్యపానం ఆరోగ్యానికి ఒక హానికరం. డిస్క్లైమర్ వేసుకోండి కింద. ఓకే, వెల్ ది మ్యాచ్ వర్క్స్. Oh, set Just to watch you. here. So I have the secret here. Okay, just I'm putting in my hand. No, just watch it here. Just I'm keeping in my hand. It's nothing is here. Nothing. ఏంటండి కిందేం లేదు. అలా అలా ఇట్స్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ మ్యాజిక్. ఓకే, మాడిపోతున్నా. కాలిపోతుంది. ఏం కాలిపోతుంది సార్? ఇక్కడ పెట్టారు. లేదు అలా నేను కాలిపోదు ఇక్కడ. ఓకే ఫైన్. సో మ్యాజిక్ నేను చేయడం కదా, మీతో చేపిస్తాను నేను. కెన్ యూ హోల్డ్ ద కార్డ్స్? ఐ విల్ హోల్డ్ ద కార్డ్స్. Yeah, you can, please. మ్యాజిక్. యా, యూ నో ద కార్డ్స్? ఛాన్స్ ఇవ్వ నాకు. అంటే కార్డ్స్ ఆడుతుంటారు అప్పుడప్పుడు రెగ్యులర్గా? లూడో. ఓహో, లూడో ఆడుతుంటారా? రమ్మి. రమ్మీ కూడా ఆడతావా? ఓ సూపర్, అయితే ఆడేసుకోవచ్చు అయితే మీతో ఇంకా. ఓకే, కెన్ యూ షఫిల్ ద కార్డ్స్? అయ్యో. అది రాదు. రాదా? నేను చేస్తాను. మీరు దీంట్లో తోపుంటారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అదిగా. వా నాకు సూపర్ రాదు, సార్, నాకు రమ్మీ రాదు. సూపర్. I used to play Rummy. అయిపోయింది. Okay, fine. Can you take it of any one of the card? Your favorite card. Don't show me. You can show to the camera. Don't show me. నేను చూడొచ్చా? You can see. మీరు చూడొచ్చు, ఆడియన్స్ చూపించండి, కెమెరాకి చూపించండి. కెమెరా ఏ కెమెరా చూపించు. యూ డోంట్ స్టీల్ మై థండర్. స్టీల్ మై థండర్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ వేసుకోండి దీనికి. Can you give the remaining cards?
కెన్ యూ గివ్ ద రిమైనింగ్ కార్డ్స్? యా, ఫైన్, యూ కెన్ సీ ఇట్. మీరు కూడా చూపించండి. ఓ మై లక్కీ నెంబర్. యువర్ లక్కీ నెంబర్. మై ఫేవరెట్ నెంబర్. 6 అయితే కాదుగా, కాదు. అందుకని 6 ఇయర్స్ తీసారు కదా, 6 ఎపిసోడ్స్ తీసారు కదా, Oh, 6 ఇయర్స్ six అదేం కాదు కదా. ఓకే, కెన్ యూ కీప్ ఇట్? యా. సో చూసుకున్నది కార్డ్ ఏంటో, రైట్? నో డౌట్ కదా? నో డౌట్. Fine. So just I'm going to shuffle the cards. It's a normal shuffle, and I will do it. It's a my shuffle. Oh. Okay. Fine. Can you show your hands? 4 hands. మీరు అక్కర్లేదు రండి, పర్లేదు, మీరు చూపించండి చాలు. ఓకే, సో కెన్ యూ జస్ట్ ఐమ్ కటింగ్ సమ్ కార్డ్స్. సో 4 sets here, రైట్? సో ఈ 4 setsలో మీ కార్డ్ ఎక్కడో దగ్గర ఉండాలి. ఉండాలి. ఓకే, ఉండాలి. సో అది నాకు తెలియదు, తెలియదు. మీకు తెలియదు. ఫైన్, ఓకే, విల్ గెస్. సో దిస్ ఇస్ యువర్ కార్డ్, No. దిస్ నాట్ ద కార్డ్. నో. ఓకే, ఫైన్. దిస్ ఇస్ యువర్ కార్డ్, No. నో. పక్కా? పక్కా. ఓకే. దిస్ ఇస్ యువర్ కార్డ్, నో. ష్యూర్? షూర్. ఫైన్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ కార్డ్. No. No. డెఫినెట్లీ. నో. కాదా? కాదు. అదేంటండి, కాదు. ఈ కార్డు కాదు అసలు, ఈ కార్డులు ఎక్కడ కూడా లేదా సెట్లో? లేదు. సీరియస్లీ? Ah. లెట్స్ సీ. ఓకే, సో ఇక్కడ 4 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్డ్స్లో మీ సెలెక్ట్ చేసుకున్న నంబర్ ఈ 4 కార్డ్స్లో ఉండాలి. ఉండాలి. ఒక పెద్ద ఆల్రెడీ మీరు లేదు అని చెప్పేసి అంటుంది. లేదు లేదు, సారీ, ఇక ఈ 4 కార్డ్స్ అయితే లేదు. నువ్వు స్మార్ట్ అవుతున్నా, లక్కీ అనమాట. నిజంగా లేదు ఈ కార్డులో? లేదు. సీరియస్లీ? నేను ఐ వాజ్ వండరింగ్, ఇందులోకి వెళ్ళి ఇప్పుడు కార్డ్ తీస్తారేమో, సో ఐఎమ్ జస్ట్ ఏమంటారు, లేనప్పుడు ఎలా తీస్తామండి అసలు? అదే ఇందులో అయితే లేదు. Sure. షూర్. పక్కా? పక్కా. బెట్ బెట్. ఏంటి? బెట్ ఏంటి చెప్పండి ఫస్ట్. నాకనొద్దు bet. బెట్ ఏంటి చెప్పండి. మంచిగా తీసుకెళ్తా. మీతో ఎందుకు సార్? మంది గారు తీసుకెళ్ళాలా? అయ్యో, అంత అదృష్టం నాకు వద్దండి. ఓకే, కెన్ యూ, అంటే యాంకర్ గా నువ్వు ఉన్నావు కాబట్టి, కెన్ యూ సెలెక్ట్ ఎనీ 2 కార్డ్స్ ఫ్రమ్ దీస్ 4 కార్డ్స్? 2 కార్డ్స్ సెలెక్ట్ చేసి నాకు చెప్పండి. జస్ట్ టెల్ మీ. Obviously, One. ఇదే అంటది. దట్స్ 2. ఫైన్. ఓకే, ఈ 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ 2 కార్డ్స్ తీసేసా. ఈ 2 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 కార్డ్స్లో మీరు కార్డ్ సెలెక్ట్ చేసుకోండి సార్. విచ్ కార్డ్? వెయిట్, చూడొద్దు, Ah, సెలెక్ట్ చేయండి. no card. ఆ కార్డా? ఎందుకు తన అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఏంటి సార్ మీరు? ఓకే, ఫైన్. అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ సెట్లో మీ కార్డ్ లేదు కదా? ఇదే ఆ కార్డ్. ఈ సెట్స్ లో మీ కార్డ్ లేదు కదా? లేదు. లేదు కదా? Chance ఏ లేదు. ఛాన్స్ లేదు. వెయిట్ లెట్స్ నాట్ సీ. ఫైన్. ఫర్ ద ఫస్ట్ టైం కెన్ యూ టెల్ మీ యువర్ కార్డ్, విచ్ నంబర్ యు ఆర్ సెలెక్టెడ్? 9 of spades. Spades. 9 of spades. So when is it just magic? 1, 2, 3. Can you see your card? నేను కూడా చూడా. Nice. How atla? So you can see here, I have the white paper. It's the front and the back. So nothing is here. Just I am folding. Can you count it? How many folds I am doing? 1, 2, and the 3, and the 4, and the 5 one. Okay. But when I twist like this, it will be changed into 200 rupees note. So nothing in the back side. It's a real note. Wow, congratulations. You can take it, no problem. మాకు కూడా ఇలాంటి 200 నోట్స్ ఎన్నో తయారు చేసుకోవాలని మాకు కూడా ఇది ఒక్కటి మాకు చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. So you want to learn this trick? ప్లీజ్. Fine. Okay. Just watch it again. Watch it clearly. Okay. Now count it. How many folds I am doing? 1, 2. 3, 3, 4. 4. Okay. Okay. Once it twists like this, it will be changed into the coin. And the front and the back, nothing is here. ఓకే. నేను నీ చేతుల్నే చూస్తా. ఏంటి చేతిలో? చేతులు It's nothing. It will be here. ఎక్కడ ఉంటది? నాకు నేను చేస్తా. Okay. You want to do? యా. Yeah, you can try it. ఎందుకు నాకు తను చూసగానే ఈ ట్రిక్ తన కోసం చెప్పాలనిపించింది, అందుకని చెప్పేసి తన కోసం చెప్పా. ఇది ఇప్పుడు ఇది బిస్కెట్ అనుకోవచ్చు. లేదు, ఇది నిజం, ఇది నిజం. ఇది నిజం.
అంటే నన్ను చాలా ఫోర్స్ చేశారు వాళ్ళు, అందుకని చెప్పేసి తనకి రివీల్ చేశారు. రెడీ చూడండి ఎన్నిసార్లు ఫోల్డ్ చేస్తున్నానో కౌంట్ చేయండి. 1 మేము చెయ్యమండి, నేను ఒప్పుకోను, మీరు చేస్తున్నప్పుడు నేను చేసినా కదా. అంటే అది నేను చెప్పాను, మీరు చెప్పకూడదు. ఓకే రెడీ 1 2 2 3 4 5 ఏంటి కష్టపడుతున్నట్టున్నా ఏంటి 6 ఇక్కడ ఇప్పుడు ఆ, మ్యాజిక్. ఇదేంటి ఏంటి మ్యాజిక్ లోపల నుంచి చిట్టీలు తీస్తుంటాను. ఇదిగో చిట్టీలు కాపీ కొట్టడం చాలా ఇష్టమేమో. చేతులు ఇలా దులుపు మంచిగా. అవునా ఎగ్జామ్స్ ఇలానే పెట్టేసి ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా, అక్కడ కెమెరాలో దొరికిపోతా తెలుసా? ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా, అంతా బుక్ పక్కన పెట్టుకొని రాసుకోవడం. ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ నాకు. అవునా? చేస్తే కనిపించింది, నేను చేసి చూపిస్తాను. వద్దులే మ్యాజిక్, మోసగాళ్ళకే మోసగాడు. మ్యాజిషియన్స్ చేయాలి. బట్ సూపర్, గుడ్ థ్యాంక్ యూ జాబ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ టెల్లింగ్ us the secret. Thank you. మరి ఏంటి మా వాళ్ళని ఏమో గిఫ్ట్ అడిగారా? ఇది యాక్చువల్లీ నాకు ఇది ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి, నాకు జస్ట్ వాంట్ టు సీ వేర్ యు పుట్ ఇట్. జస్ట్ నార్మల్ విల్ పుట్ హియర్. అది అక్కడ హోల్డ్ చేయగలిగాను, దట్స్ ది ట్రిక్. అది హోల్డ్ చేయలేకపోతే కష్టం. అమ్మ బాబాయ్ రేపటి నుండి అనన్య ఖచ్చితంగా స్లిప్స్ ఇలానే పెట్టుకొని వెళ్తుంది కదా అనన్య? మాకు అంటే యాక్చువల్గా మ్యాజిక్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చిన్నప్పుడు చాలా కాపీ కొట్టేవాడిని. అంటే జీవితంలో ఇప్పటివరకు నేను కాపీ కొట్టకుండా పాస్ అవ్వలేదు, అందుకని చెప్పేసి అలవాటు అయిపోయింది అట్లా. కొంతమంది Just కాపీ వాళ్ళ కోసం కొట్టినా అది. పాస్ అవ్వరు. థ్యాంక్ యూ. కాపీ కొట్టినా పాస్ అవ్వరండి, డిస్టింక్షన్ ఇక్కడ, డిస్టింక్షన్ ఇక్కడ. మరి ఆస్ట్రేలియాలో జాబ్ ఇది కాదు. Okay, so and congratulations for the Thank you, Ram. 30 Vets 21. Seriously, great response, and thank you so much. I'm very happy for you, Ram. doing with yours. థ్యాంక్ యూ సో మచ్. Thank you, గుడ్ జాబ్. thank you, thank you so much, థ్యాంక్ యూ. thank you, థ్యాంక్ యూ Good job, రామ్. Thank you so థ్యాంక్ యూ much. సో మచ్. Thank you. నైస్ టాకింగ్ టు thank you so much, thank you. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కానివ్వచ్చు, ఫిలిమ్స్ తర్వాత కానివ్వచ్చు, అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు, అవును, అవమానం ఎప్పుడైనా పడ్డారా? చాలా సార్లు Hmm. ఇండస్ట్రీకి అంటే వస్తే బాగా స్ట్రాంగ్ గా Huh. ఫేస్ చేసింది, చీ అమ్మ జీవితం అనవసరంగా జాబ్ వదిలేసి వచ్చేసా. ఆ సిచ్యువేషన్ అంటే ఐ వాజ్ నెవర్ రిగ్రెట్ఫుల్ ఫర్ లీవ్, కానీ ఆస్ట్రేలియాకి వచ్చినందుకు ఎప్పుడు రిగ్రెట్ఫుల్ కాలే. పోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ సినారియోస్ అప్పుడప్పుడు ఇట్ విల్ హర్ట్ యూ లాట్. Hmm. అట్లాంటప్పుడు అనిపిస్తుంది, యూనో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్, ఇవన్నీ భరించడం అవసరమా అనిపిస్తుంది. మళ్ళీ ఎంబడే యూనో మనం కోరి వచ్చినాం కాబట్టి దిస్ ఇస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్, అంటే జరుగుతూనే ఉంటాయి. ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని. Hmm. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్, అంటే ఓకే వస్తుందేమో ఒకరోజు మనకంటూ వస్తుంది, అప్పటి వరకు భరించాల్సిందే అని ప్రిపేర్ అయినాను. కానీ అయినా ఎంత ప్రిపేర్ అయినా కూడా ఏదో ఒక టైంలో చాలా డిప్రెసింగ్ ఉంటుంది. Hmm. చాలా సిచ్యువేషన్ జరిగాయి, బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఎప్పుడైనా అంటే శివతో కంపారిజన్, శివ ఫిలిం అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చాలా ఫిలిమ్స్ ట్రెండ్ చాలా సృష్టించాయి. అమ్మ ఇలాంటి క్యారెక్టర్ మనం కూడా అక్కడ చేసి నుండి పాటికి ఒక ట్రెండ్ ని సృష్టించే వాళ్ళం కదా అనిపించే సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలాంటి క్యారెక్టర్స్? నేను అంటే లైక్ ఆల్వేస్ అన్ని చాలా మంది చెప్పాను, నాకు ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి గారి రోల్ కూడా చాలా ఇష్టం. తర్వాత ఖుషీలో పవన్ కళ్యాణ్, దట్ వాజ్ లైక్ అప్పుడు ఎవ్రీబడి వాజ్ కాగా ఓవర్ ఇట్. సో అలాంటి క్యారెక్టర్ అన్నట్టు. సో మీరు సిరీస్లో చూస్తే కూడా అక్కడక్కడ చిన్నగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. బట్ యా అంతే, ఈ రెండు సినిమాలు ఆల్వేస్ లైక్ ఇలాంటి క్యారెక్టర్ మనకి కూడా వచ్చి ఉంటే బాగుంది. ఆపద్ బాంధవుడు ఇస్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చిరంజీవి గారి పర్ఫార్మెన్స్. అసలు చాలాసార్లు ఏడుపు వచ్చేస్తుంది. ఖుషి ఈజ్ లైక్ ప్రతి ఒక్కడు అంటే ఏదో టైంలో అట్లాంటి వేషాలు వేసే ఉంటాడు, బట్ అందులో చూసినప్పుడు మాత్రం ఇంకా అరే ఇట్లాంటి ఒక్క సినిమానే చేయాలి ఇట్లాంటిది అన్న ఫీలింగ్ వస్తుంది. సో త్వరలో నిజంగా అలాంటిది రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ అనన్య చెప్పు ఇంకేంటి? సో ఏమైనా ప్రపోజల్స్ కానీ ఏదైనా యాక్సెప్ట్ చేయడం కానీ రిలేషన్లో కానీ తర్వాత బెస్ట్ ప్రపోజల్ ఏంటి? అంతే చిట్టీలో ఏంటి నీకు మెసెంజర్లో దానిలో పంపరా? ఇంకా చిట్టీలు రాస్తున్నారా? స్కూల్ అప్పుడే స్టార్ట్ చేసినాడు దుకాణం. సో ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఉంది, ఏం చేయాలి అంటే మీకు కొన్ని ఫ్రూట్స్ ఇస్తాం, టూత్ పిన్ తో మీ 2 hands ని బ్యాక్ పెట్టి ఆ ఫ్రూట్ ని స్టిక్ చేసి తనకి తినిపించాలి. అంటే 1 minute లో టోటల్ ప్లేట్ ఖాళీ అవ్వాలి. అంటే ఎంత ఫాస్ట్ గా మీరు పెట్టాలి, తను ఎలా తినాలో చూడండి. రాఘవేంద్ర సినిమా రాఘవేంద్ర దగ్గర పనిచేశారు మీరు? శిష్యురాల ఓకే తీసుకున్నాం. రెడీయా? అంటే
ఫ్యామిలీ సిరీస్ చేసాము మరి అలా టూత్ పిక్ తో దగ్గరికి వెళ్ళి హస్బెండ్ వైఫే కదా, ఓకే సో మరి మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో చూస్తాం ఇప్పుడు. ఓకే డన్. ఇది యూట్యూబ్ కదా, కెమెరాలు ఉన్నాయి. ప్రైవేట్ గా చేసుకుంటే పర్లేదు, ప్రైవేట్ గా టూత్ పిక్ కూడా అవసరం లేదు. దేవుడా, కొంచెం ట్రై చేద్దాం. మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? జీవన్ కమ్. ఏంటి ఫ్రూట్స్ అన్నారు, ఒకటే వచ్చింది. అంటే ఫ్రూట్ పీసెస్ నేను ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయేమో అనుకున్నా. అలా కూడా కావాలా? మరి అంత పెద్ద పీసెస్ ఆగవు. ఆగవు ఫస్ట్ మీరు ఆగుతాయి మా అదే కదా టాస్క్ అంటే. ఆగవు, కింద పడిపోతాయి. అది మరి మాకు సంబంధం లేదు. ఓకే రెడీ. రెడీయా? 2 hands ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. నేను ముట్టుకోకపోతే చాలు కదా, బ్యాక్ సైడ్ ఎందుకు? లేదు లేదు, పెట్టుకోవాలి అంతే. అంటే ఎక్సర్సైజ్. ఓకే సరే. పర్ఫెక్ట్ గా 1 minute లో టోటల్ అయిపోవాలి. రెడీయా? టోటల్ అయిపోయేది. అయిపోవాలా 1 minute లో? నార్మల్ గా తింటేనే అయిపోవాలి. మరి ఇదే టాస్క్. రెడీ రెడీ రెడీ. యా రెడీ. స్టార్ట్. అయింది బాగా. తీసుకో పర్లేదు, కుటుంబ కథ. హలో చైతో కాదు, ఏంటండి మీరు చెప్పింది ఏంటి నేను చేస్తుంది ఏంటి? మరి మీ ఎలా ఉంది? ఛీ! ఇంత రిస్క్ చేసి నేను చేస్తుంటే చేతితో తీసుకుంటుంది. మీరు హ్యాండ్స్ బ్యాక్ పెట్టడం మర్చిపోతున్నారు తెలుసా? నేను పట్టుకోవట్లేగా. చెప్పింది రాఘవేంద్రరావు సినిమా, చేసేది ఆర్జీవి సినిమా. మరి ఏం చేస్తాం అక్కడ? మీ వైఫ్ ట్రై చేయి, అట్లీస్ట్ ట్రై చేయి, చేసి కింద పెట్టుకో. ఆర్జీవి హీరోయిన్ కన్నా దారుణంగా ఉంది ఆవిడ. ఏం ఎగ్జైటింగ్ ఉందండి ఇది. అది మరి కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేసి అడగండి. మీరు అక్కడ అంతా హింసించారు. మీరు ట్రై చేస్తారా? yes of course, why not? ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అవ్వలే 1 minute ఇంకా. అంటే ఓడిపోవడానికి రెడీగా ఉన్నారైతే. అయిందా? ఎస్, సక్సెస్ఫుల్లీ ఓడిపోయారు. ఎన్ని పీసెస్ అయ్యాయి ఎవరైనా కౌంట్ చేశారా? సేమ్ టాస్క్ తను ఏదైతే చేస్తారో ఇప్పుడు మీరు కూడా అలానే టూత్ పిక్ తో. ఇప్పుడు తను ఎన్ని పెట్టినట్టు నాకు? 16 పెట్టా. ఇప్పుడు 1 minute లో మీకు 2 minutes టైం ఇస్తున్నా. మొత్తం టోటల్ పెట్టాలి. కమ్ ఆన్, గేమ్ మోడ్. ఏం మోడా? బా, సిరీస్ లో కూడా సేమ్ స్టైల్ కదా, తిట్టాలన్నా. చుట్టూన్నప్పుడు ఎక్కడన్నా సేమ్. రెడీ రెడీ రెడీ. కింద పడుతుంది. 2 hands అసలు యూజ్ చేయకూడదు. వేరే ఫ్రూట్స్ లేవా? అలా పెడితే కొంచెం దగ్గరికన్నా రా, కనీసం వాళ్ళు తమ్ములను వేసుకోవడానికి బాగుంటుంది. అనన్య ఫాస్ట్. తీసుకోవట్లేదు. తమ్నైల్కి వచ్చింది. వచ్చేసింది చాలు. హలో హలో, ఏంటిది టాస్క్ అనుకుంటున్నారా ఏంటి? అమ్మయ్యా, కడుపు నిండింది మంచి. అది అన్యోన్య దాంపత్యం. నేను తింటే ఆయన తిన్నట్టే, ఆయన తింటే నేను తిన్నట్టే. వారే వా, మొత్తానికైతే ఇద్దరు టాస్క్ ఓడినట్టే. ఏంటి అన్నట్టు సగం అయిపోగొట్టాం. ఏంటవ్వగొట్టారు? 2 minutes టైం అప్ ఇచ్చా. ఇద్దరు చక్కగా కూర్చొని తింటున్నారు హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ. ఎవరు గెలిచారు? నేను గెలిచాను. ఇంత కష్టపడి మీరు అసలు నేను ఇచ్చిన టాస్క్ ఏంటి? డైరెక్ట్ గా పెట్టాలని, చేత్తో తినడం కాదు. ఒక్కసారి తిన్నానుగా, అయినా సరే మీరు ప్రాపర్ తినలేదు. సో అందుకని సారీ అనన్య. నేను గెలిచాను, ఇద్దరు ఓడిపోయారు. నువ్వు ఒక రౌండ్ గెలిచావు, నేను ఒక రౌండ్ గెలిచా, తను 2 rounds గెలిచారు. డన్. చైతు గారు, ఇంకా అలానో మాకు సిరీస్లో మీరు ప్రపోజ్ చేసే ఆపర్చునిటీ మేము మిస్ అయ్యాం. సో ఇక్కడ మాత్రం మీ వైఫ్కి ఇప్పుడు మీరే ప్రపోజ్ చేయాలి. కిస్ పెట్టి ప్రపోజ్ చేస్తారా ఏంటి?
మొక్కలు చెప్పులు ఎరగొడతా చెప్తున్నా. అందుకే భయం వేస్తుంది. ఐ థింక్ ఏంది థింక్, తొందర చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. Meghna won't say yes. Meghna She does already say knows. yes. She already knows. She should say yes. It's not serious. It's సరే yes. సరే ఎస్. అయిపోయింది. Yes. మొత్తానికి పృథ్వీ గెలిచా. ప్రపోజ్ చేశాడు. ఎస్. సో ఇప్పుడు మేఘన, Come on. I love you and I hope you will make me the luckiest girl in the world and agree to marry me. I was just waiting to hear this from you, Anya. I love you too. మా ఆడియన్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం, ఫాలోవర్స్ కోసం ఒక్కసారి ఆ డైలాగ్. ఏ dialogue? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక ఫోన్. ఇది ఫస్ట్ టైం అడుగుతున్నారు కదా. అదే for the first time somebody is asking this. ఎప్పుడు మోకాలు చెప్పులు అవే కావాలంటారు. ఓకే, నైస్ నైస్, కమ్ ఆన్. Okay. దిస్ టైం ఐ కెన్ ఇరిటేట్. ఓ వచ్చేసావా? తను వచ్చేసింది. యా బాయ్. ఎక్కడికి వెళ్ళావు చెప్పేసి వెళ్ళొచ్చుగా. నేనంటూ ఒకరు ఉన్నాగా. ఏం తీసుకోవడానికి వెళ్ళావు? వీటి కోసమా? నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తే కాల్ చేసి అట్లీస్ట్ ఒక మెసేజ్ చేశాను. నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. సీరియస్లీ ఆసమ్. ఎండింగ్ మాత్రం ఆసమ్. సో నిజంగా సీజన్ 2కి సీరియస్లీ వెయిట్ చేస్తాం. తన కళ్ళంటే నీరు వాటర్ తిరిగింది ఎందుకో. అంత అలా ఏం లేదు. నిజంగానే వాటర్ వచ్చి అరిచినందుగా? నిజంగానే వాటర్ వచ్చింది. లేదు లెన్స్ వల్లేమో. ఓకే, భయపడినట్టుంది. భయపడినట్టుంది. ఎవరెవరికి భయపడతారు సీజన్ 2లో చూసుకుందాం. నీ ప్రతాపమా నా ప్రతాపమో. రెడీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ both of you. Nice talking to you. Thank you. And season 2కి all the very best. ఇంకా ఇంత సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దానికి ట్రిపుల్ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు చిన్న థ్యాంక్ సజెషన్. యూ సో మచ్. సరే ఇప్పుడు అంటే ఓకే కానీ ఉచిత సలహా ఇస్తున్నా. నెక్స్ట్ టైంకి వెళ్ళేదని వచ్చినప్పుడు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి పంపించవచ్చు కదా. కాఫీ విత్ కరణ్ లాగా. నేను గెలిచాను ఇప్పుడు, నాకేం లేదా? అది కాఫీ విత్ కరణ్ లేదా ఇస్తాడు అలా. చూసారా? సో ప్రిటీ. అసలు ఎప్పుడు తీసిర్రు? చూసారా? అదే అమేజింగ్. సో సైన్ పెట్టాలా? చాలా ఎస్.